ఈ రోజు బైబిల్ అధ్యయనం లూకా సువార్త 7వ అధ్యాయం 31 నుండి 50 వచనాలు. ప్రార్థన. తండ్రి దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మిమ్మల్ని బాగా తెలుసుకోవడానికి, ప్రేమించడానికి మరియు అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్. లూకా సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుండి. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలియున్నారు? సంత వీధులలో కూర్చుండియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితివిగాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితివిగాని మీరేడ్వరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకుని పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టెతినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండి పోతును మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకునెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా, అతడు బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరియొకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నానే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదుగాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదుగాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదుగాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. అప్పుడాయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానముగల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. 50 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, చదివిన వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుని మీ మార్గాల్లో, మీ సత్యంలో మరియు మీ జీవితంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.